శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమలలో ఒక నిమిషం పాటు స్వామిని దర్శనం చేసుకోవడానికి మనం ఎంతకాలం ముందు నుంచో టికెట్లు బుక్ చేసుకోవడం, సేవలు బుక్ చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటాం, అంతేనా? అలాగే అక్కడికి వెళ్ళాక ఇంకొక 4, 5 సెకండ్లు ఎక్కువ దర్శనం దొరకాలి అంటే దానికోసం విఐపి టికెట్లు తెచ్చుకుని ఎన్నో తాపత్రయాలు పడతాం. కానీ రోజు ఒక అరగంట పాటో, గంట పాటో స్వామి ముందు నిలబడి అలాగా ఆయన్ని చూసే అదృష్టం దొరికిందనుకోండి, అది అసలు ఊహించగలమా? అలా చూసే అదృష్టవంతులు 5 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళ గురించి వీడియోలో చెప్పుకుందాం. తిరుమలకి సామాన్యంగా మనం వెళ్ళి దర్శనం అవి చేసుకుని వచ్చేస్తూ ఉంటాం తప్ప ఇలాంటి రహస్యాలు చాలామందికి తెలియవు. అవి వీడియోలో చెప్పుకుందాం. ఎవరండి అసలు ఆ 5గురు? ఎలా వచ్చింది వాళ్ళకి అవకాశం అంటే ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే వైఖానస అర్చకులు అని పిలుస్తారు. వాళ్ళు విఖనస మహర్షి యొక్క పరంపరకి చెందిన వాళ్ళు. 4 కుటుంబాల వాళ్ళు ఇప్పటికీ తిరుమల కొండ మీద ఉన్నారు. ఆ 4 కుటుంబాలకి మాత్రమే స్వామి మూల విరాట్ని తాకే అదృష్టం ఉంది. ఇంకెవ్వరు దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు, కానీ తాకే అవకాశం మాత్రం ఎవ్వరికీ లేదు. 4 కుటుంబాల వాళ్ళకి మాత్రమే ఉంది. అసలు మనం అనుకుంటూ ఉంటాం కదా, స్వామికి అంత ఆకర్షణ శక్తి ఎందుకు అని. చూడండి, తిరుమలకి ఒక విషయం ఏమిటి అంటే అక్కడ మనకి శిల కనిపిస్తోంది, కానీ ఆ ప్రదేశంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిలబడున్నారు. అది ఆయన పురాణంలో చెప్పారు. నేను శిలారూపంలో కనిపిస్తా మానవుల కళ్ళకి, మహర్షులకో దేవతలకో అయితే నా నిజ రూపం కనిపిస్తుంది అని. అది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే ఆ పవిత్రతని 4 వంశాల వాళ్ళు వేల సంవత్సరాలుగా అలా కాపాడుతూనే ఉన్నారు. వాళ్ళ వల్లే ఆ ఆలయం యొక్క పవిత్రత అలా నిలబడింది. ఒకసారి ఆలోచించండి, సామాన్యంగా ఎవరైనా ఒక 40 రోజులు దీక్ష తీసుకున్నారనుకోండి, ఏదో అయ్యప్ప దీక్షో భవానీ మాలో ఏదో ఒకటి. ఆ 40 రోజులు ఎక్కడ బయట తిండి తినకూడదు, సినిమాలు షికార్లు ఇలాంటివి ఉండకూడదు, ఉదయం నుంచి రాత్రి దాకా భజన చేసుకుంటూ ఉండాలి. ఆ 40 రోజులకి మనిషి ఎంత అల్లాడిపోతాడు, బాబోయ్ 41వ రోజు ఎప్పుడొస్తుందో ఇవన్నీ మొదలు పెట్టేద్దాం అనుకుంటాడు, అంతేనా? అలాంటిది ఆ 4 కుటుంబాల జీవితాలు చూస్తే మీరు ఇంతప్పటి నుంచి వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు కూడా వాళ్ళు అదే దీక్షలో జీవితకాలం ఉంటారు. బయట ఎవరైనా ఉద్యోగాలు ఇస్తాం మీకు, ఇదిగో ఇంతంత ప్యాకేజీలు ఇస్తామన్నాక సరే, ఏమీ వద్దు, మాకు స్వామి సేవ చాలు అని చెప్పి ఆ తిరుమల ఆలయంలోనే సేవ చేసుకుంటూ ఉండిపోతారు జీవితాంతం. వాళ్ళు జీవితాలను అర్పించారు కాబట్టే ఆ పవిత్రత నిలబడింది. ఎవరు ఇంతకీ వాళ్ళు అంటే గోపీనాథ దీక్షితుల వారని, శ్రీనివాస దీక్షితుల వారని 2 మహనీయులు ఉండేవారు కొన్ని శతాబ్దాల క్రితం. వాళ్ళ కుటుంబాల వాళ్ళు 4 అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే చెప్తా మీకు ఇప్పుడు. నారాయణమూర్తి అక్కడ వెలిశాక తిరుమలలో ఆయనను అర్చించటానికి ఒక ఆగమ శాస్త్రం రాయడానికి బ్రహ్మదేవుల వారిని అడిగితే బ్రహ్మగారు కూడా రాయలేకపోయారు విష్ణుమూర్తి యొక్క ఆగమాన్ని. అప్పుడు స్వామి తన నుంచి తను ఒక మానసపుత్రుణ్ణి సృష్టించుకున్నారు. వైఖానస మహర్షి అనే ఒక ఆయన్ని సృష్టించారు. ఆయన వచ్చి ఆ వైఖానస ఆగమం అంతా రాశారు. ఆయన పరంపరలో ఉన్న వాళ్ళే ఈ కుటుంబాల వాళ్ళు. మనకి ఇప్పటికీ సోషల్ మీడియాలో రమణ దీక్షితుల వారు, గోపీనాథ దీక్షితుల వారు ఇలా కనిపిస్తూ ఉంటారు. ఆ చివర దీక్షితులు అని ఉండి తిరుమల ఆలయ పూజారి అయితే కనుక ఈ వంశానికి చెందిన వాళ్ళని అర్థం. మీరు ఒక్కసారి వాళ్ళ ముఖం చూడండి. ఒక పెద్ద ఫ్లడ్ లైట్ వేస్తే ముఖం మీద మనం ఎలా వెలుగుతాయో వాళ్ళ ముఖాలు ఏమీ అక్కర్లేకుండా అలా వెలిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే నిరంతరం స్వామి పాదాల దగ్గర ఉండి ఆ సన్నిధిని అనుభవిస్తున్నారు. అదే ఆ శక్తి. సరే, ఇది ఒక కుటుంబం. ఇంకా రెండో కుటుంబం గురించి చెప్తా. అలా స్వామి ముందు ఉండి అరగంట చూసే అదృష్టం ఉన్నవాళ్ళు. మీరు ఎప్పుడైనా పొద్దున్నే తెల్లవారుజామున 4కో 3కో తిరుమల ఆలయానికి వెళ్ళండి. సుప్రభాత సేవ అప్పుడు. సుప్రభాత సేవ ముందు కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, నెట్లో చూడొచ్చు. అర్చకులందరూ లోపలికి వెళ్తూ ఉంటే ఒక ఆయన కాగడా పుచ్చుకుని వెళ్తూ ఉంటారు. ఒక్కరికే ఉన్న అవకాశం. ఆలయంలోకి వెళ్ళి లోపల బంగారు వాకిలి తెరవగానే అర్చకులు కూడా లోపలికి వెళ్ళకూడదు. ఆయన లోపలికి వెళ్ళి మొట్టమొదట నిద్రపోతున్న స్వామిని, అంటే నిన్న రాత్రి పవళింపు సేవ అయిపోయాక వెంకటేశ్వర స్వామి నిద్రలో ఉంటారు కదా, ఆ స్వరూపాన్ని ఈయన మొట్టమొదటిగా చూసి తొలి దర్శనం చేసుకుని బయటకు వస్తాడు. వచ్చాక అప్పుడు అర్చక స్వాములు కౌసల్య, సుప్రజ, రామ మొదలుపెట్టి వెళ్ళి స్వామిని చూస్తారు. ఇంతకీ ఆ మొట్టమొదటి దర్శనం తీసుకున్న ఆయన ఎవరో తెలుసా? ఒక పశువుల కాపరి వంశానికి చెందిన ఆయన. అది విచిత్రం. ఇంకా అదృష్టం ఎలా వచ్చిందండి అంటే, వెంకటేశ్వర స్వామి కథ చూస్తే మీరు స్వామి కిందకి దిగొచ్చారు కదా వైకుంఠం నుంచి, ఒక పుట్టలో కూర్చున్నప్పుడు మొట్టమొదట ఒక పశువుల కాపరి వెళ్ళి ఆయన్ని చూసి ఆయన గొడ్డలితో కొట్టాడు. కొడితే అప్పుడు స్వామికి ఇక్కడ రక్తం కారణం, ఇవన్నీ మనం వెంకటేశ్వర స్వామి కథలో తెలుసు కదా. అయినా సరే స్వామి తన్ని కొట్టినా కోప్పడలే. అతని అమాయకత్వాన్ని చూసి సంతోషించి, నాయనా నీకు ఒక వరం ఇస్తున్నాను, నీ వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళకే ప్రతిరోజు నా మొట్టమొదటి దర్శనం, నా తొలి తాంబూలం అంటే స్వామి తాంబూలం రాత్రి వేసుకున్నది వాళ్ళకి ప్రసాదం కింద ఇస్తారు. ఈ 2 అనుగ్రహిస్తున్నాను అని చెప్పారు. చూడండి, ఎక్కడో పశువుల కాపరి ఒక తప్పు చేసినా సరే స్వామి అతని అమాయకత్వానికి మెచ్చుకుని ఆ వంశస్థుల్ని ఇప్పటికీ దగ్గరికి తీసుకున్నాడు. ప్రతిరోజు వాళ్ళు అక్కడ నిలబడి అరగంట పాటు దర్శనం చేసుకుంటారు. మనం ఒక సెకండ్ దొరికే దర్శనం చాలు అనుకుంటాం కదా, వాళ్ళకి అంత అదృష్టం. ఎందుకంటే ఆయన వంశానికి చెందినవాడు. ఇంకా మూడవ ఆయన, ఈయనెవరు అంటే మీరు సుప్రభాత సేవ అప్పుడే చూస్తే కనుక ఒక తంబూరా పుచ్చుకుని దాన్ని మీటుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఈయన పాట పాడితేనే స్వామి నిద్రలేస్తారు. మిన్నక వేషాలు మాని మేలుకోవయ్యా, సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా. ఒక తల్లి వచ్చి పిల్లవాడు పడుకుని ఉంటే, అరే ఇంక నీ నిద్ర చాలులే, ఇంకా పరీక్ష ఉంది, లేవాలి చదువుకోవాలే అని లేపుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామిని డిమాండ్ చేసి, లే స్వామి ఎంతసేపు పడుకుంటావు, ఇంక నీ యోగ నిద్ర చాలులే, భక్తులందరూ వచ్చున్నారా అనుగ్రహించు అని డిమాండ్ చేసే శక్తి ఒక్క కుటుంబానికి ఉంది. అలా ఉదయం డిమాండ్ చేసి లేపిన వాళ్ళే రాత్రి అన్ని సేవలు దర్శనాలన్నీ అయిపోయాక వెళ్ళి, పాపం స్వామి ఉదయం నుంచి అలా నించుని అలసిపోయావు, భక్తుల కోసం ఎన్ని మొరలు విన్నావో అలసిపోయి ఉంటావు, పజ్జోన అన్నా ఇంకాని జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద అని పాడితే అప్పుడు ఆ జోలపాట విని ఆయన పడుకుంటాడట. అలా పాడే అదృష్టం ఒక వంశానికి దక్కింది. ఎవరు వాళ్ళు చెప్పండి? అన్నమాచార్యుల వారి వంశం. మీరు సుప్రభాత సేవ అప్పుడు ఇప్పటికీ చూస్తే ఒక ఆయన తంబూరా మీటుతూ ఉంటారు. వాళ్ళు అన్నమాచార్యుల వారి వంశస్థులు. వాళ్ళకి స్వామి ఆ అదృష్టాన్ని ఇచ్చాడు. అన్నమాచార్యుల వారు తమ జీవితం మొత్తాన్ని వెంకటేశ్వర స్వామి సేవకు అంకితం చేసి 32,000 కీర్తనలు రాశారు స్వామి మీద. ఆలోచించండి, రోజుకి ఒక పాట ఎవరైనా రాసినా సరే 32,000 రాయగలరు ఒక జీవిత కాలంలో. అంటే ఆయన పగలు మధ్యాహ్నం రాత్రి నిద్రలో అన్నీ అదే నామస్మరణ అయితే అన్ని వేల కీర్తనలు వస్తాయి. మరి అంతగా స్వామికి అంకితం అయిపోయారు. వాళ్ళ వంశాన్ని స్వామి ఇప్పుడు వదులుతాడా? రండి నాన్న, ప్రతిరోజు నా దగ్గరికి వచ్చిన సేవ చేసుకోండి అని చెప్పి అవకాశం ఇచ్చాడు. వాళ్ళు అరగంట పాటు ప్రతిరోజు స్వామి విగ్రహం ముందే పొద్దున్న సాయంత్రం ఉండి హాయిగా కీర్తనలు చేస్తారు. చూడండి ఎంత అదృష్టం. ఇంకా 4వ వంశం, ఇదిగో ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఈయన పేరు విశ్వమూర్తి గారు అంటారు. వారు ప్రతిరోజు రాత్రి వెంకటేశ్వర స్వామికి ఒక హారతి ఇస్తారు. ఆ హారతి అయ్యాక ఇంక గుడి మూసేస్తారు అంతే. రాత్రి ఆఖరి హారతి ప్రతిరోజు ఆయన ఇస్తారు. ఎవరండి ఆయన అంటే, వెంగమాంబ గారు ఉన్నారు కదా, మహనీయురాలు, ఆవిడ తర్వాత 6వ తరానికి చెందిన ఆయన. ఈయన వాళ్ళకి ప్రతిరోజు రాత్రి ముత్యాల హారతి చేసే అవకాశం స్వామి ఇచ్చాడు. వెంగమాంబ గారికి ఆ వరం ఇచ్చాడు, మీ వంశం వాళ్ళే నాకు ఎప్పటికీ ముత్యాల హారతి చేస్తారు అని. అంటే మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకుని అలా ఉండిపోయారు, స్వామే నా భర్త అని. మరి అలాంటి ఆవిడకి వంశం ఎలా వచ్చింది? ఆవిడకి పిల్లలు లేరు కదా అంటే, వెంకటేశ్వర స్వామి ఆవిడకి కనబడి, వెంగమాంబ నువ్వు ఒక బాలుడిని దత్తత తీసుకో అని చూపించారు. ఆ బాలుడి పేరు నరసప్ప. ఆ పిల్లవాడిని ఆవిడ దత్తత తీసుకున్నారు. ఆయన వంశానికి చెందిన 6వ తరం వాళ్ళు. ఆవిడ స్వామి భార్య అయినందుకు వీళ్ళందరూ కూడా స్వామి సంతతితో సమానం. వీళ్ళే ప్రతిరోజు రాత్రి హారతిస్తారు. ఇచ్చేటప్పుడు అరగంట స్వామి ముందు నిలబడతారు. స్వామి కూడా పొంగిపోతారు, ఓహో మా వెంగమామ వంశస్థులు వచ్చారా, బాగుంది ఇవ్వండి హారతి అని. ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఆఖరిది 5వ ఆయన ఉన్నారు, వీరి పేరు రంగాచారి గారు. చూడగానే నమస్కారం చేయాలనిపిస్తుంది, మహనీయులు. వీళ్ళు వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇలా గెడ్డం పట్టుకుని, ఈ గెడ్డం మా ఆస్తండి అని ధీమాతో చెప్పగలిగే హక్కున్న వంశం వాళ్ళు. ఎవరండి వీళ్ళు ఇంతకీ అంటే, అనంతాళ్వారు గారు తెలుసు కదా మీకు, వారి 24వ తరానికి చెందిన వీళ్ళు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి స్వామికి అనంతాళ్వారు హారతి అని ఒకటి జరుగుతుంది. అప్పుడు లోపలికి వెళ్ళి స్వామికి హారతి ఇచ్చి అక్కడ ఒక పావుగంట అరగంట నిలబడి బయటకు వచ్చే అదృష్టవంతులు. వీళ్ళకి ఎలా వచ్చింది ఆ అదృష్టం అంటే, మీకు గతంలో చెప్పా, అనంతాళ్వారు గారని ఎప్పుడో రామానుజుల వారి సమయంలో ఒక ఆయన వచ్చి, ఆయన భార్య కలిసి అక్కడ ఒక చెరువు తవ్వి ఒక తోట నుంచి వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేసుకునేవారు. అప్పట్లో అదంతా అడవి కింద ఉండేది. అయినా సరే ఏనాడు భయపడకుండా స్వామి కైంకర్యం కోసం తమ జీవితాన్ని అర్పించేశారు. మరి అలా స్వామి కోసం జీవితం అంకితం చేసేస్తే ఆయన తరతరాల్ని అనుగ్రహించడు, తెచ్చి 24వ తరాన్ని కూడా ఇప్పటికీ తన దగ్గరే పెట్టుకుంటున్నాడు. వీళ్ళ గొప్పతనం ఏమిటంటే, మహానుభావుడు అసలు ఆ మొహంలో చూడండి, ఆ తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. రూపాయి డబ్బులు తీసుకోరు. ఇప్పటికే ఆ నైరుతిమూల తోటలోనే ఉంటారు భార్యాభర్తలు. వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వండి, నాకేం అక్కర్లేదు అంటారు. లేదు తీసుకోండి స్వామి అంటే, నువ్వు డబ్బులు ఇచ్చేది ఏమిటి, నాకు ఒక ఆస్తి ఉంది అంటారు. ఏమిటి ఆస్తి అంటే, స్వామి గడ్డమే మా ఆస్తి అంటారు. ఎందుకంటే అనంతాళ్వారు గారు ఇక్కడ కొడితే స్వామికి పచ్చకర్పూరం అద్దుతారు కదా,
అంటే ఆ గెడ్డం మాది అంటారు హక్కుతో అనమాట. మరీ బలవంత పెడితే ఒక పండు ఇవ్వు నాయన చాలు డబ్బులొద్దు అంటారు ముక్త పురుషులు. వాళ్ళని చూస్తే అనంతాళ్వార్ గారిని చూసినట్టే ఉంటుంది. చూడండి 5 కుటుంబాలని, ఇంకా కొన్ని కుటుంబాలున్నాయి మీకు ఇంకొక వీడియోలో చెప్తా. స్వామి ఉదయం నుంచి రాత్రి దాకా తన పాదాల దగ్గర పెట్టేసుకున్నాడు. స్వామి వదలటం లేదు వాళ్ళని. గురుచరిత్రలో మనకొక మాట చెప్తారు. ఒక వంశంలో కనుక ఒక మహనీయుడు ఉద్భవిస్తే అటు 26 తరాలు, ఇటు 26 తరాలు తరించిపోతాయి అని. దానికి ఉదాహరణ ఈ వంశాలన్నీను. వాళ్ళందరికీ కూడా ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకోండి. కొంతమందిని మనం చూడొచ్చు. అనంతాళ్వార్ గారి తోటలోకి వెళ్తే ఇన్ని చూడొచ్చు. అలాగే వెంగమాంబ గారి బృందావనం దగ్గరికి శుక్రవారం వెళ్తే కనుక ఇందాక నేను చూపించిన ఆయన్ని కూడా మీరు చూడొచ్చు. శుక్రవారం ఉదయమైనా అభిషేకం చేయడానికి వస్తారు అక్కడికి. శ్రీమాత్రే నమః.